హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను ఈరోజు వంకాయ కాల్చుకొని తింటారు కదండి, అది ఎలాగో చూపిస్తాను. ఏం లేదండి, కొంచెం నెయ్యి తీసుకొని ఈ వంకాయల మీద అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని మనం ఇది రోస్ట్ చేసుకునేది ఉంటుంది కదండి, చపాతీ అవి, దాని మీద ఇదిగోండి ఈ విధంగా వంకాయలు పెట్టి కాల్చుకోవాలి. నాకైతే వంకాయ అంటే చాలా ఇష్టం అండి. అందుకే ఎప్పుడన్నా తినాలి అని అనిపిస్తే ఒక 2 వంకాయలు ఇలా కాల్చుకుంటాను. మా వారికి ఇష్టం లేదు, అందుకని నా ఒక్కదానికే చేసుకుంటున్నాను. ఇదిగోండి దాంట్లోకి స్టఫింగ్ ఏం లేదండి, కొంచెం శనగపొడి, కొంచెం కారం వేసేసి కొంచెం నెయ్యి వేసానండి. నెయ్యి వేసి ఇలా కలిపేసుకున్నాను. దాంట్లో ఇది స్టఫ్ చేసుకుందాము. ఇదిగోండి ఈ విధంగా రావాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇదిగోండి ఈ విధంగా పైన పొట్టు తీసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా పొట్టు తీసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకున్నాం కదండి, ఇదిగో ఈ గిన్నెలో పెట్టేసుకొని ఏం లేదండి, స్పూన్తో అలా వేడిగా ఉందండి, కాలుతుంది. ఈ స్టఫింగ్ దాంట్లో పెట్టేసుకోవడమే. చూసారు కదండి, మన వంకాయ రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి అన్నంలో కానీ నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి. 10 మినిట్స్లో పూర్తయిపోతుందండి ఈజీగా. ఇది కానీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.